హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం 5th క్లాస్ ఫస్ట్ లెసన్ ఏ దేశం ఏగినా అనే దాని నుంచి పాఠం నుంచి ప్రతి బిట్టుని కూడా ఎలా రాబోతుంది అనేది నేర్చుకుందాం. నెక్స్ట్ దాని వెనక ఉన్న వ్యాకరణాంశాలు ఏంటి, ధారణ పద్యం నుంచి ఎలాంటి బిట్స్ రాబోతున్నాయి, నెక్స్ట్ దాని వెనక చదువుకుందామని వివేకానందుని యొక్క వ్యాసం అనేది ఇవ్వడం జరిగింది కదండి. దాని నుంచి ఎలాంటి బిట్స్ అనేవి రాబోతున్నాయి, ఇవన్నీ కూడా మనం ఇదే వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 5th క్లాస్లో ఫస్ట్ 2 పాఠాలు కూడా సంసిద్ధత పాఠాలండి. ఏ దేశమేగినా అనేది ఫస్ట్ పాఠం అండ్ సెకండ్ పాఠం సాయం. ఈ 2 పాఠాలు కూడా సంసిద్ధత పాఠాలు. సంసిద్ధత పాఠాలు జూన్ జూలైలో బోధించాలి. ఇలా మనకి సంసిద్ధత పాఠాలు ఏంటి అని చెప్పేసి అంటే ఏ దేశమేగినా సాయము ఫస్ట్ 2 పాఠాలండి. ప్రతి తరగతికి కూడా ఫస్ట్ 2 పాఠాలు అనేవి సంసిద్ధత పాఠాలుగా ఇవ్వబడతాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ దేశం ఏగినా అనేటటువంటి ఈ పాఠంలో ఫస్ట్ మనకి ఈ చిత్రాన్ని చూడండి, ఆలోచించి మాట్లాడండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చూడండి, ఆలోచించి మాట్లాడండి. దీంట్లో ఫస్ట్ మనకి ఈ పాఠం దేంతో స్టార్ట్ అవుతుంది, ఏ శీర్షికతో మొదలవుతుంది అంటే చూడండి, ఆలోచించి మాట్లాడండి అనే శీర్షికతో మొదలవుతుంది. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే ఈ చిత్రంలో ఏమేమి జరుగుతుంది, ఈ చిత్రంలో ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటే చిత్రంలో ఏం జరుగుతుందండి, జెండా ఎగరవేయడం అనేది జరుగుతున్నది. ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఈ చిత్రంలో ఉపాధ్యాయుని మరియు ఇతర పిల్లలు మరియు ఆ గ్రామ సర్పంచ్ గారు జెండాని ఎగరవేయడం జరుగుతున్నది. నెక్స్ట్ మీ బడిలో జెండా ఎప్పుడు ఎగరవేస్తారు, ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడ మీ బడిలో ఎప్పుడెప్పుడు జెండా ఎగరవేస్తారండి, ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం అయినటువంటి జనవరి 26న జెండాని ఎగరవేస్తాము. కొన్ని కార్యక్రమాలు ఏంటంటే ఆటల పోటీలు, పాటల పోటీలు ఇలాంటివన్నీ కూడా మనం నిర్వహిస్తాం కదండి, అవి మనం తెలుసుకోవడమే. నెక్స్ట్ ఈ పాఠ్యాంశం నుంచి మనకి వస్తున్న బిట్లు ఎలా ఉంటాయంటే ఏ దేశమేగినా అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి అని అడుగుతారు. దేశభక్తి. నెక్స్ట్ దేశభక్తి ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏది అని చెప్పేసి కిందన మనకు ఆప్షన్స్ ఇస్తారండి. నెక్స్ట్ దాంట్లో ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే ఏ దేశం ఏగినా, నెక్స్ట్ సాయము, నెక్స్ట్ మంచి బహుమతి, నెక్స్ట్ కొండవాగు, ఇలా మన కిందన ఆప్షన్స్ ఇవ్వబడతాయి. దాని నుంచి మనం ఇతివృత్తము దేశభక్తిగా కలిగినటువంటి పాఠ్యాంశాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ రెండవ బిట్టు ఏ దేశం ఏగినా పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది అని చూసుకున్నట్లయితే ఏ దేశం ఏగినా అనే పాఠ్యాంశం గేయం అండి, గేయ రూపంలో ఉండేటటువంటి పాఠ్యాంశము. నెక్స్ట్ ఏ దేశం ఏగినా పాఠ్యాంశ రచయిత ఎవరు, రచయిత రాయప్రోలు సుబ్బారావు, 13/3/1892, 36/1984. ఓకేనండి. నెక్స్ట్ రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క బిరుదులు ఏమిటి, ఆయన యొక్క బిరుదులు చూసుకోండి. అభినవ నన్నయ్య మరియు నవ్య కవితా పితామహుడు. అభినవ నన్నయ్య మరియు నవ్య కవితా పితామహుడు అనేవి ఆయన యొక్క బిరుదులు. నెక్స్ట్ రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క రచనలు ఏమిటి. చూడండి, మనకు ఒక బిరుదు పేరు ఇస్తారు. ఈ బిరుదు అనేది ఎవరికి సంబంధించినది, ఎవరి యొక్క బిరుదు అని చెప్పేసి మనకి ఇస్తారు. అందువల్ల మనము ఆ బిరుదులు అనేవి అభినయ నన్నయ్య మరియు నవ్య కవిత పితామహుడు అనేవి ఎవరి బిరుదులు అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. రాయప్రోలు సుబ్బారావు గారివి. రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క రచనలు ఏమిటి, ఇక్కడ మనకి 7 ఇచ్చారు. ఏంటంటే అవి తృణ కంకణం, స్నేహలత, స్వప్న కుమారం, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల. ఇలా ఇందులో మనకి కింద ఆప్షన్స్లో 3 ఇచ్చేసి కానిది ఏది అని అడగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందులో కానిది ఏది అనే బిట్టి నుంచి ఎలా తయారు చేస్తారంటే 3 లేదా అంతకంటే ఎక్కువ ఉండేటటువంటి వాటి నుంచి కానిది ఏది అనే బిట్ని తయారు చేస్తారు. కాబట్టి తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల, వీటిని మీరు నేర్చుకోండి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రాయప్రోలు సుబ్బారావు గారు రచించిన లక్షణ గ్రంథాల యొక్క పేర్లు ఏమిటి. చూడండి, ఈ క్రింది వానిలో రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క లక్షణ గ్రంథం ఏది అని అడుగుతారు.
అనేసి అడిగేసి మీదన ఉన్నటువంటి రచనలలో ఈ లక్షణ గ్రంథం ఒకటి కలిపేస్తారనమాట. ఆప్షన్స్లో ఎలా వస్తాయంటే తృణకంకణము, జడకుచ్చులు, కష్టకమల, రమ్యాలోకం అని వస్తారు. అప్పుడు లక్షణ గ్రంథం ఏమవుతుంది? రమ్యాలోకం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి లక్షణ గ్రంథాలు ఏంటంటే రమ్యాలోకము, మాధురి దర్శనం కాబట్టి. ఓకేనండి. అలా మనము బిట్టిని మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఈయనకి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి పురస్కారం ఏమిటి? ఏ ప్రభుత్వం ఇచ్చింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వమా అని చెప్పేసి మనకి అలా అడుగుతారు కాబట్టి ఏ ప్రభుత్వం అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇచ్చిన పురస్కారం ఏంటంటే పద్మభూషణ, పద్మశ్రీన, పద్మ విభూషణ, లేకపోతే కళాప్రపూర్ణ ఇలా అడుగుతారు. కాబట్టి ఆయనకు వచ్చినది బిరుదు పద్మభూషణ్. ఓకేనండి. నెక్స్ట్ మనం చూసుకుందాం. ఏ దేశం ఏగినా ఎందుకా లేడినా. ఇది పాఠంలో ఉన్నటువంటి నాలుగు పద్యాల రూపంలో ఉన్న గేయము. ఈ గేయము మీరు చదవాలి. ఎందుకంటే ఒక లైన్ ఇచ్చి నెక్స్ట్ లైన్ అయినా అడగచ్చు, లేదా ఒక లైన్లోని మధ్య ఒక పదాన్ని పూరించమని కూడా అడుగుతారు. ఒక లైన్ ఇస్తారు, అందులో ఒక పదం మిస్ చేసేసి అక్కడ రాబోయే పదం ఏంటని చెప్పేసి మనకు అడగచ్చు. ఏ దేశం ఎగినా ఎందుకా లేడినా, ఏ పీఠం ఎక్కినా ఎవరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవము. ఇలా ఇస్తారు చూడండి. బిట్ ఎలా వస్తుందంటే పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి డాష్ అని ఇస్తారు ఇక్కడ. అప్పుడు దాన్ని మీరు పూరించాల్సి వస్తుంది అనమాట. అప్పుడు డాష్ అని ఇచ్చినప్పుడు కింద ఆప్షన్స్లో కొన్ని ఇస్తారు. భూదేవి, లేకపోతే కనక, లేకపోతే ఆంధ్రాక్షరాలు, లేకపోతే పుణ్యము, లేకపోతే ఏదో ఒకటి ఇస్తారనమాట. అక్కడ మనము పూరించాలంటే మనకు అది తెలియాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏ పూర్వ పుణ్యము, ఏ యోగ బలము జనించినాడని స్వర్గఖండమున ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్నుమోచెని ఈ తల్లి కనక గర్భమున అని ఇలా ఇస్తారనమాట. ఇలా కూడా ఇచ్చినప్పుడు మనము గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్నుమోచే ఈ తల్లి డాష్ అనిస్తారు. అప్పుడు కూడా మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ పద్యం చూసుకున్నట్లయితే లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరులింకెందు అని ఇవ్వడం జరిగింది. సూర్యుని వెలుతురుల్ సోకునందాక, వాడల జెండాలు ఆడునందాక, అందాల గలయి యనంత భూతలని మనభూమి వంటి చల్లని తల్లి లేదు, పాడరా నీ తెనుగు బాలగీతములు, పాడరా నీ వీర భావభారతము. ఇలా ఇస్తారండి, ఇచ్చారు. ఇది మీరు 2-3 సార్లు చదవండి. చదివినాక దేని తర్వాత ఏమొస్తుంది అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది. అక్కడ మీరు పూరించడానికి కూడా, ఖాళీలు కానీ పూరించడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇది ఇలాంటివి ఇస్తారు. లాస్ట్ 2 లైన్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. పాడరా నీ తెలుగు బాలగీతములు, పాడరా నీ వీర భావభారతము. నెక్స్ట్ సూర్యుని వెలుతురుల్ సోకునందాక, వాడల జెండాలు ఆడునందాక. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రశ్నలు ఎలా రాబోతున్నాయంటే ఏ దేశమేగినా ఏమి చేయాలి, ఏ దేశమేగినా భారత మాతను పొగడాలి, జాతి గౌరవం నిలబెట్టాలి. ఓకేనండి. భారతదేశంలో జన్మించాలంటే ఏమి కావాలి? భారతదేశంలో జన్మించాలంటే పూర్వపుణ్యం కానీ యోగ బలం కానీ, పూర్వపుణ్యమైన యోగ బలమైన కావాలంట. నెక్స్ట్ మన భూమి ఎప్పటి వరకు ఉంటుంది? సూర్యుని వెలుతురు సోకే వరకు, వాడల జెండాలు ఆడే వరకు. చూడండి, సూర్యుని వెలుతురు సోకే వరకు ఉంటుందట, వాడల జెండాలు ఆడే వరకు ఉంటుందట. మనకి ఇలా ఇవ్వడం జరిగింది. భూమి ఈ లోకంలో ఉంటుంది. భూమి ఎప్పటి వరకు ఉంటుంది? భారతదేశంలో జన్మించాలంటే ఏమి కావాలి అంటే పుణ్యం కానీ యోగ బలం కానీ ఉండాలి. ఏ దేశం ఏం చేయాలంటే భరతమాతను పొగడాలి మరియు జాతి గౌరవాన్ని నిలబెట్టాలి. నెక్స్ట్ పద్యంలోని ఇలా ఖాళీలు ఎలా వచ్చాయంటే నిలుపురా నీ జాతి డాష్ అలా వచ్చింది. నిలుపురా నీ జాతి నిండు గౌరవము. నెక్స్ట్ నినుమోచి ఈ తల్లి గర్భమున డాష్ గర్భమున, నినుమోచి ఈ తల్లి డాష్ గర్భమున. లాస్ట్ లైన్ అనండి, ఇది కూడా కనక గర్భమున. లేదురా ఇటువంటి డాష్ ఎందు,
భూదేవి యందు. చూడండి, లేదురా ఇటువంటి భూదేవి యందు. నెక్స్ట్, లేరురా మన వంటి డాష్ లింక్ ఎవ్వరు అంటే పౌరు లింక్ ఎవ్వరు. చూడండి, ఇలా వచ్చాయి బిట్స్. నెక్స్ట్ మనం అర్థాలు చూసుకున్నట్లయితే ఇవి వచ్చాయి: పీఠము, గద్దె, సింహాసనం. యోగము, అదృష్టము. స్వర్గము, స్వర్గం లాంటి ఈ భారతదేశం. జనించుట అంటే పుట్టుట. తెంగు అంటే తెలుగు. కాలిడు అంటే అడుగుపెట్టు. భారతి అంటే భారతదేశం. గర్భము అంటే కడుపు. సోకు అంటే తగులు. అనంతం అంటే అంతులేనిది అని ఇలా మనకి ఇవ్వడం జరిగింది. దీనిలో ఫస్ట్ది గుర్తుపెట్టుకోండి, పీఠం అంటే గద్దె, సింహాసనము. గద్దె లేదా సింహాసనం అని. తెంగు అంటే తెలుగు అనేది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండి. మిగతావన్నీ కూడా మీకు మ్యాక్సిమం తెలిసినవే. సూకు అంటే తగలడం, సోకడం అంటాం కదా, ఇవన్నీ కూడా మీకు తెలిసిపోతుంది. యోగం అంటే అదృష్టం. ఆ ఫస్ట్ రెండు మీరు చూసుకుంటే సరిపోద్ది, పీఠము, యోగము. నెక్స్ట్ మనకి వెనక ధారణ పద్యం ఒకటి ఇవ్వడం జరిగిందండి. ఆంధ్రభాష అమృత మాంద్రాక్షరంబులు మరువులొలుకు గుండ్రు ముత్తియములు ఆంధ్రదేశ ఆయురారోగ్యవర్ధకం ఆంధ్రజాతి నీతి అనుసరించు అలా ఇవ్వడం జరిగింది. ఆంధ్రజాతి అమృత మాంద్రాక్షరములు. చూడండి, మరువులొలుకు. మరువు అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఏంటంటే ఆభరణం అండి. వర్ధకము. చూడండి, మరువులొలుకు అని ఇవ్వడం జరిగింది కదండి. మరువు అంటే ఆభరణం. మరువులొలుకు గుండ్ర ముత్తియములు అంటే ముత్యాలు లాంటి అని అర్థం. ఆంధ్రదేశం ఆయురారోగ్య వర్ధకం. వర్ధకం అంటే పెంచునట్టిది, ఆయురారోగ్యాన్ని పెంచేటటువంటిది ఆంధ్రదేశం అంటున్నారు. ఆంధ్రజాతి నీతిని అనుసరిస్తుంది. ఆంధ్రజాతి అనేది నీతిని అనుసరించని ఇచ్చారు. ఇక్కడ భావం మనం చూసుకున్నట్లయితే, ఆంధ్ర భాష అమృతం వంటిది. తెలుగు అక్షరాలు గుండ్రంగా ముత్యాల్లాగా ఉండి అందాలొలుకుతూ ఉంటాయి. ఆంధ్రదేశం ఆయుష్ను, ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది. ఆంధ్రజాతి ధర్మాన్ని అనుసరించి నడుచుకుంటుంది. మనకి పద్యం నుంచి అయినా బిట్లు ఇవ్వచ్చు. చూడండి, ఇక్కడ పద్యం నుంచి ఈ 2 లైన్లు ఇచ్చేసి కూడా మనకి పద్యం నుంచి బిట్ అనేది అడగొచ్చు. లేదా ఇక్కడ ఇందులోంచి ఆంధ్రభాష అమృతం వంటిది, ఆంధ్రభాష ఆయుష్ను పెంచుతుంది, వృద్ధి చేస్తుంది అనే పద్యాన్ని అనే వాక్యాలు ఎవరు రచించారు అని చెప్పేసి అంటారు. అప్పుడు మనకి ఇక్కడ పద్యం తెలియాలి, భావం తెలియాలి. కాబట్టి వేటూరి ప్రభాకర శాస్త్రి అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర భాష అంటే వేటూరి ప్రభాకర శాస్త్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇచ్చినటువంటి వ్యాకరణ అంశాలు ఏంటి అంటే, ఇందులో టఫ్ అయిన వ్యాకరణ అంశాలు ఏమీ లేవండి. మీకు క్రింది అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి అని చెప్పేసి అన్నారు. ఆ క్రింది అక్షరాలతో మొదలయ్యే పదాలు మనం రాసేయచ్చు. మనకి డిఎస్సికి అలాంటి బిట్టేం రాదు. నెక్స్ట్ గుణింతాలతో పదాలు రాయండి అని అన్నారు. ఇలాంటి గుణింతాలతో వచ్చే పదాలు కూడా రాయొచ్చు. మనకి కూడా పోల్చగలము, లేదా అలాంటి బిట్ కూడా రాదు. కాకపోతే వ్యాకరణాంశాలు ఏమున్నాయో అని డౌట్ లేకుండా మీకు తెలియజేయడం జరిగిందండి ఇక్కడ. నెక్స్ట్ వివేకానందుని యొక్క షికాగో ప్రసంగము అనేసి మనకి చదువుకుందాం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి 3rd 4th వచ్చేసరికి ఈ మాసపు పాట, ఈ మాసపు కథ అని చెప్పేసి మనకి ఇచ్చారు. కానీ 5th వచ్చేసరికి చదువుకుందాం, పాడుకుందాం అని చెప్పేసి పేర్లతో మనకి శీర్షికలన వెనక మనకి ఒక వ్యాసం కానీ, కథ కానీ, పాట కానీ అలా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వివేకానందుని యొక్క షికాగో ప్రసంగం అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే, వివేకానందుడు హాజరైన సర్వమత మహాసభ ఎక్కడ జరిగింది అంటే షికాగోలోని కొలంబస్ హాల్లో జరిగింది. అమెరికాలోని షికాగోలోని వివేకానందుని యొక్క హాజరైన సర్వమత మహాసభ ఎప్పుడు జరిగింది అంటే షికాగో సమావేశం అనేది ఎప్పుడు జరిగింది అంటే 1893 సంవత్సరంలో సెప్టెంబరు 11వ తేదీన జరిగింది. సెప్టెంబర్ 11న. నెక్స్ట్, వివేకానందుడు ప్రసంగాన్ని మొదలుపెట్టినప్పుడు ఏమని సంబోధించారు అంటే, అమెరికా దేశపు సోదర సోదరీమణులారా అని సంబోధించడం జరిగినది. నెక్స్ట్, సమాజంలోని ఎటువంటి వాటిని లేనట్టి సమాజాన్ని రూపొందించాలనుకున్నాడు. సమాజంలోని ఎటువంటి వాటిని లేనట్టి సమాజాన్ని రూపొందించాలనుకున్నాడు అంటే శాఖాభిమానం. చూడండి, ఇలాంటి బిట్లు అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయరు, కానీ అది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఎక్కడ వినరు అలాంటి బిట్లు.
శాఖాభిమానం మరియు మతమౌఢ్యం లేనట్టి సమాజాన్ని రూపొందించాలనుకున్నాడు. చిత్తశుద్ధికి పనికి వచ్చేవి ఏమిటి? చూడండి, చిత్తశుద్ధికి పనికి వచ్చేవి ఏమిటి అంటే ప్రార్థనలు మరియు కర్మకలాపాలు. ప్రార్థనలు మరియు కర్మకలాపాలు. ధ్యానానికి ఉపయోగపడేది ఏమిటి? ధ్యానానికి ఉపయోగపడేది ఏమిటి అంటే విగ్రహారాధన. ధ్యానానికి ఉపయోగపడేది విగ్రహారాధన. నెక్స్ట్, భగవంతుని దర్శనం లభించాలంటే ఏమి చేయాలని వివేకానందుడు తెలియజేశాడు? మనలోని అహంకారం నశించాలని తెలియజేశాడు. భగవంతుని దర్శనం మనకు లభించాలంటే మనలోని అహంకారం నశించాలని తెలియజేశాడు. వివేకానంద స్వామి